రహదారి 216 గణపతి నగర్లోని శ్రీ నేరేళ్లమ్మ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భక్తుల కోరికలు తీర్చే తల్లిగా నేరేళ్లమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నామని ఆలయ ధర్మకర్తలు నక్కల సుబ్బన్న, పంపన కుటుంబ సభ్యులు తెలిపారు. పూజల అనంతరం అన్న సంతర్పణలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరి రోజు ఈ విధానం గానీ అందరినీ కలుపుకొని వెళ్లే పద్ధతి గానీ ప్రతి సంవత్సరం ఇలా కార్యక్రమం చేయడం గానీ ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ మరి అన్నదానం చేయడం కూడా ఇది మామూలు విషయం కాదు. దీనికి గుడిలో ఉన్న దేవత ఎంత గొప్పతనం ఉందో ఆ గుడిని మెయింటైన్ చేసే ఆ కమిటీ సభ్యులు కూడా అంతే గొప్పతనం ఉంటది. వాళ్ళు చేసే విధానం బట్టి రోజు ప్రజలందరికీ తెలుస్తుంది. ఆ అమ్మవారి ప్రతిష్ట ప్రతి ప్రజలకి కూడా తెలిసి తీసుకెళ్లి ఆ కమిటీ సభ్యులు కూడా ఈ రోజు సమూహంగా తెలియజేస్తారు. ఈ అమ్మవారి చాలా ప్రతిష్ట కాంచిన అమ్మవారి అని చెప్పొచ్చు. ఎందుకంటే అమ్మవారి ప్రతిష్ట చేయకముందు ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అయ్యి జరిగాయి. ఇక్కడ గుడి స్థాపితం చేసిన తర్వాత కూడా చాలా కంట్రోల్ అయిందని చెప్పి ఇక్కడ చాలా పెద్దలందరూ కూడా చెప్తుంటారు. ఇక్కడ నేరేళ్లమ్మ అమ్మవారి నేషనల్ హైవే ఆనుకున్న నేరేళ్లమ్మ అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమానికి పెద్దలైనా సరే నక్కల సుబ్బన్న గారు నక్కల అందరూ ఈ కార్యవర్గం సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ గుడి కార్యక్రమం ఏం చేసినా సరే ఇక్కడ హైవేలో ఉంది కాబట్టి గుడిని ఎప్పుడు కూడా గుడిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నక్కల సుబ్బన్న వాళ్ళకి సంబంధించిన కుటుంబ వీకులు అవ్వచ్చు, ఇక్కడ గణపతి నగర్లో ఉన్న ఎవరైతే సంబంధించిన ఈ గుడి కార్యక్రమాలు చేసే అందరూ కూడా జయ